ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకు అందరికి కూడా యేసు ప్రభు నామమున శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దైవజ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రసారం అయ్యేటువంటి సందేశాలన్నీ కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. దైవజ్ఞానం పాల్ అని టైప్ చేసి మీరు సెర్చ్ చేసినట్లయితే ఆ కార్యక్రమాలన్నీ కూడా, సందేశాలన్నీ కూడా మీరు చూడగలుగుతారు, మరి వినగలుగుతారు. వాటిని మీరు చూడండి, ఆ సందేశాలని ఆలకించండి. వాటిలో అనేకమైన శ్రేష్టమైన అంశాలు ఉంటూ ఉన్నాయి. అవి మీ యొక్క ఆత్మీయ అభివృద్ధికి, విశ్వాస అభివృద్ధికి ఉపయోగపడతాయి తప్పకుండా. వాటిని ఇతరులకు కూడా షేర్ చేయండి. ఈ యొక్క కార్యక్రమాలని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగనే లైక్ చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా ఈ యొక్క సందేశాలు అనేక మందికి అందించబడుటకు సహకరించిన వారు అవుతారు. కాబట్టి ఈ యొక్క సందేశాలను మీరు ఆలకించి అవి మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఇతరులతో కూడా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలోంచి ఒక శ్రేష్టమైన అంశాన్ని తెలియజేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైను, అవి హిమం వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. ప్రభువు ప్రజల్ని పిలుస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము అని. మనుషులకు దేవునికి మధ్య వివాదము. ఏమిటా వివాదము అంటే, మానవుని యొక్క పాపం వల్ల దేవుడికి మానవునికి మధ్య సమస్య అనేటువంటిది ఉత్పన్నమైంది. ఒక ఇంట్లో ఒక యవ్వన కుమారుడు ఉన్నాడు అనుకోండి. ఆ బిడ్డ చెడు అలవాట్లకు లోనై ఊర్లో అందరితో కూడా గొడవలు పడుతూ తగువులు ఇంటి మీదకి తీసుకొని వస్తూ ఉన్నట్లయితే ఆ అబ్బాయి వల్ల తల్లిదండ్రికి ఎంతో సమస్య, ఎంతో దుఃఖము, ఎంతో ఒత్తిడి. ఆ అబ్బాయి వల్ల తల్లిదండ్రికి శాంతి లేని పరిస్థితి, సంతోషం లేని పరిస్థితి కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే, ఆ అబ్బాయి యొక్క తప్పులు లేదా పొరపాట్లు లేదా పాపాలు లేదా దుర్వ్యసనాలు, కలహ స్వభావము, ఆ అబ్బాయిలో ఉన్నటువంటి స్వభావం వల్ల, ఆ అబ్బాయి చేసేటువంటి తప్పుల వల్ల తల్లిదండ్రికి ఆ కుమారునికి మధ్యలో ప్రాబ్లం ఏర్పడుతుంది. అలాగున్నే దేవునికి మానవునికి మధ్య ప్రాబ్లం కారణం ఏంటంటే పాపం, మానవుని యొక్క పాపం. ఆ కుమారుని యొక్క చెడు అలవాట్లు, కలహ స్వభావము, ఊర్లో అందరితో కూడా తగువులు వేసుకొని ఇంటి మీదకి తీసుకుని వచ్చేటువంటి ఆ యొక్క పరిస్థితి తల్లిదండ్రికి నెమ్మది లేకుండా చేసినట్లుగా, దుఃఖాన్ని కలిగించినట్లుగా, మనిషి చేసేటువంటి పొరపాట్లు, తప్పులు, పాపాలు మానవుని యొక్క సృష్టికర్త అయిన దేవునికి అవి ఆయనకు దుఃఖకరంగా ఉంటూ ఉన్నాయి. మనిషికి దేవునికి మధ్య వివాదం అనేటువంటిది ఏర్పడినది. సో దేవుడు మానవుణ్ణి తన రూపంలో, తన పోలికలో సృష్టించాడు. ఒక జంతువులాగా సృష్టించలేదు, ఒక పక్షిలాగా సృష్టించలేదు, ఒక జలచరంలాగా సృష్టించలేదు. మనిషిని తన వంటి వాడిగా చేశాడు దేవుడు. అది అద్భుతమైన విషయం. బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఈ సత్యాన్ని మనం చూస్తాం. మనిషి దేవుని వంటి వాడుగా ఉన్నాడు, దేవుని రూపాన్ని కలిగి ఉన్నాడు, దేవుని పోలికను కలిగి ఉన్నాడు, దేవుని యొక్క జీవమును కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు, దేవుని వంటి వాడిగా, దేవుని కుమారుడుగా ఉంటూ ఉన్నాడు.
అందుకే లూకా సువార్తలో ఆదాము దేవుని కుమారుడు అనే మాటను మనం చూస్తాం. కాబట్టి మనిషి దేవుని యొక్క కుమారుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ మనిషి చేసేటువంటి తప్పులు, పొరపాట్లు, పాపాలు అనేటువంటివి ఆ యవ్వన కుమారుడు తప్పు చేసి తల్లిదండ్రికి సమస్య తెచ్చినట్లుగా, దుఃఖం కలిగించినట్లుగా దేవునికి దుఃఖం కలిగిస్తూ ఉన్నాయి. అందుకని ఆయన పిలుస్తూ ఉన్నాడు, రండి మన వివాదము తీర్చుకొందాము, మీకు నాకు మధ్య ఉన్నటువంటి ప్రాబ్లంను పరిష్కారం చేద్దాం, రండి నా దగ్గరికి రండి. మీ యొక్క ప్రాబ్లమ్స్, మీ యొక్క పాపములు, మీ యొక్క దోషములు, వాటిని నేను పరిహారం చేయాలని నిర్ణయం చేసుకున్నాను, వాటిని రద్దుపరచాలని నిర్ణయం చేసుకున్నాను. మీకు నాకు మధ్య అడ్డుగా నిలబడినటువంటి పాపాన్ని తొలగించి మిమ్మల్ని నేను పవిత్రులు చేయాలని నిర్ణయం చేసుకున్నాను అని చెప్పి దేవుడు మనిషికి సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ యొక్క యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. ఎర్రని పాపాలు కడగబడి మనిషి తెల్లదనము అనగా పవిత్రతను సంతరించుకుంటాడని చెప్తూ ఉన్నాడు. ఇది దేవుడు మనిషికి ఇస్తున్న పిలుపు. ఎందుకు పిలుస్తున్నాడు మనిషిని? మనిషిని పవిత్రపరచుట కొరకు దేవుడు పిలుస్తున్నాడు. మనిషి తప్పు చేసి, పాపము చేసి, దోషము చేసి, అతిక్రమము చేసి దేవుని దృష్టికి నేరస్తుడైనటువంటి సందర్భంలో మనిషిని పరిశుద్ధపరచుటకు, మనిషి దోషాలు పరిహరించుటకు, మానవునికి దేవునికి మధ్య అడ్డుగా నిలిచిన పాపాన్ని తొలగించి మనిషిని పవిత్రులుగా, తెల్లనివాడుగా, అతని పాపములు ఎర్రగా ఉన్నప్పటికి కూడా వాటిని హిమం వలె, మంచు వలె తెల్లగా చేయటానికి దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. అందుకే శుద్ధీకరణం కోసం పిలుస్తున్నాడు దేవుడు మనిషిని, పవిత్రపరచుట కోసం పిలుస్తున్నాడు మనిషిని. దేవుని పిలుపు మానవ ప్రపంచానికి, రండి మీ పాపములు కడగబడతాయి, మీ పాపములు పరిహరించబడతాయి, మీ పాపములు శుద్ధి చేయబడతాయి. మీరు ఎంత పాపిష్టి వాళ్ళైనప్పటికి కూడా మీ పాపములను బట్టి మిమ్మల్ని నాశనం చేయకుండా నేను మిమ్మల్ని శుద్ధీకరిస్తాను, రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మనిషి యొక్క పాపములు తొలగించబడి మనిషి ఎలా పవిత్రుడవుతాడు? ఏవి చేస్తే మనిషి పవిత్రుడవుతాడు? దేవుడు చెప్పిన ఈ యొక్క హిమము కంటే తెల్లగా ఉండేటువంటి ఆ శుద్ధీకరణం ఎలా జరుగుతుంది మనిషికి అనగా, పూర్వకాలములో దేవుడు మానవుని యొక్క పాపములను పరిహరించుట కొరకు పాపాలకు ప్రాయచిత్తమును ఏర్పాటు చేశాడు. అనగా బలియాగమును ఏర్పాటు చేశాడు. మానవుని యొక్క పాపాలను పరిహరించుట కోసము గొర్రెపిల్ల యొక్క బలి అర్పణాన్ని దేవుడు ఏర్పాటు చేసి, బలి అర్పణము చేత పాప పరిహారమును జరిగించి, శుద్ధీకరణమును జరిగించి, పాపములను దేవుడు క్షమించటం అనేటువంటిది జరుగుతూ వచ్చినది. అయితే దేవుడు మానవునిగా భూమి మీదకి వచ్చిన పిదప ఆయనే ఆ గొర్రెపిల్ల స్థానములో మానవుని యొక్క పాపాలన్నింటినీ కూడా మోయటము జరిగింది. అందుకనే యోహాను సువార్తలో
క్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చిన పిదప ప్రవక్త అయినటువంటి యోహాను, బాప్తీసమిచ్చు యోహాను ఒక మాట అంటాడు ఆయన గురించి. యేసు ప్రభువును చూపించి యోహాను సువార్త 1:29 అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభువుని గురించి అంటాడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. క్రీస్తు రాకముందు గొర్రెపిల్ల పనిచేసేది. మానవుని యొక్క పాపాన్ని మోసి ఆ పాపము నిమిత్తమై ప్రాణం పెట్టడము ద్వారా మనిషికి క్షమాపణ కలిగి నిర్దోషత్వం లభించేది. అయితే యేసు ప్రభువు వచ్చి మానవుని యొక్క పాపాలన్నింటి కొరకు గొర్రెపిల్లకు బదులుగా ఆయన నిలవబడి సర్వలోకములో ఉండే మానవులు లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా అందరి పాపముల నిమిత్తమై సిలువలో ఆయన వధించబడ్డాడు. అందుకనే పేతురు మొదటి పత్రికలో యేసు ప్రభువు శిష్యుడైనటువంటి పేతురు యేసు ప్రభువు చనిపోవటం, తిరిగి లేవటం, పరలోకం వెళ్ళటం కళ్ళారా చూసినటువంటి ఆయన శిష్యుడైన పేతురు తన రాసినటువంటి గ్రంథములో 2వ అధ్యాయములో ఈ విధంగా అంటాడు, 24వ వచనము, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొని, ఆయన తానే తన శరీరమందు మన పాపములను, తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. కాబట్టి దేవుడు నీ కోసము నా కోసము సిలువలో ఆయన బలి అయ్యాడు. ఆ బలి అర్పణము చాలా గొప్పది, మహోన్నతమైనది, సంపూర్ణమైనది. అది శాశ్వత విముక్తిని కలిగించే శక్తి కలిగినటువంటిది. ఆ బలి అర్పణము చేత మనిషికి శుద్ధీకరణం అనేటువంటిది కలుగుతూ ఉన్నది. యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఎవరైతే వారి పాపములు ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటారో వారి కొరకు ఆయన శిక్ష అనుభవించాడు గనుక, ఆయన పెనాల్టీ పే చేశాడు గనుక, ఆయన క్రయధనము చెల్లించి ఉన్నాడు గనుక, ఆ హేతువును బట్టి ఆయన దగ్గరికి వచ్చిన వానికి ఉచితముగా క్షమాపణ కలుగుతూ ఉన్నది, శుద్ధీకరణం కలుగుతూ ఉన్నది. అందుకనే యోహాను, యేసు ప్రభు శిష్యుడైన యోహాను 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభువుతో ఉండి ఆయన బోధలు విని ఆయన చనిపోవటం, తిరిగి లేవటం, పరలోకం వెళ్ళటం కళ్ళారా చూసిన యోహాన్ తన గ్రంథంలో అంటాడు, మొదటి పత్రికలో 1వ అధ్యాయములో 9వ వచనములో అంటాడు, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులు చేస్తాడు. మీ పాపములు ఎర్రనివైనను, ఎలా ఎర్రనివైనను? రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, గొర్రెబొచ్చు వలె తెల్లబడును అన్నాడు కదా. ఎలాగున ఆ యొక్క తెల్లదనము లేక పవిత్రత మనిషికి పాపము చేసిన వాడికి లభిస్తుంది అనగా, మనిషి యొక్క పాపములను వాటికి రావాల్సిన అన్ని రకాల శిక్షలను దేవుడు తాను స్వయంగా దిగి వచ్చి భరించాడు గనుక, యేసు ప్రభు స్వయంగా భరించాడు గనుక వెల అనేది ఆయన చెల్లించాడు కాబట్టి, ప్రతిఫలం ఆయన చెల్లించాడు కాబట్టి, ప్రాయచిత్తం ఆయన చెల్లించాడు కాబట్టి, క్రయధనం ఆయన చెల్లించాడు కాబట్టి, ఆయన దగ్గరికి వచ్చి తన పాపాలను ఒప్పుకొని క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమతో దగ్గరికి తీసుకొని, కుమారుడు కదా మనిషి అంటే ప్రారంభంలో చెప్పా, దేవుడు తన రూపంలో తన పోలికల్లో చేసుకొని తన జీవాన్ని మనిషిలో ఉంచాడు, తన వంటి వానిగా చేశాడు. మనిషిని దేవుడు కుమారుడుగా చూస్తున్నాడు. ఆ మనిషి ఏ కులానికి చెందినవాడైనా, ఏ మతానికి చెందినవాడైనా, ఏ జాతికి చెందినవాడైనా,
ఏ దేశానికి చెందినవాడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, పొట్టివారైనా, పొడుగువారైనా, నల్లవారైనా, తెల్లవారైనా, కుంటివారైనా, గుడ్డివారైనా, ఎలాంటి వారైనా కూడా మానవుడు అనేవాడిని దేవుడు తన కుమారుడుగా చూస్తున్నాడు. అతడు భిక్షగాడు కావచ్చు, అతడు కోటీశ్వరుడు కావచ్చు, దేవుని దృష్టికి అతడు కుమారుడై ఉన్నాడు. ఆ కుమారుడైన వాడు పాపములో ఉన్నాడు. ఆ కుమారుడైనటువంటి వాడిలో చెడుతనం ఉన్నది. కుమారుడే కానీ చెడుతనం కలిగిన కుమారుడుగా ఉన్నాడు. మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు గమనించినట్లయితే అక్కడ భక్తులు ఉన్నారు. ఎలాంటి వాళ్ళు? యేసు ప్రభువు నామములో అద్భుతాలు చేశారు, యేసు ప్రభువు నామములో దెయ్యాలు వెళ్ళగొట్టారు, యేసు ప్రభువు నామములో ప్రవచనాలు చెప్పారు. అయితే చివరికి యేసు ప్రభువు వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు, ప్రభువా మేము నీ నామములో అద్భుతములు చేశాము, నీ నామములో ప్రవచించాము, నీ నామములో దెయ్యాలు వెళ్ళగొట్టాము అనే మాట వాళ్ళు అంటారు. అయితే యేసు ప్రభువు అంటాడు వాళ్ళ గురించి ఏమంటాడు? ఆ మాట నేను చదువుతాను, అందరూ కూడా గమనించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతాను, 22 నుంచి చదువుతాను. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారు నా యొద్ద నుంచి పొందిన వారితో చెప్పుదును. గమనించారా? వీళ్ళంతా కుమారులే, దేవుని కుమారులే. అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు, దయ్యాలు వెళ్ళగొట్టారు, ప్రవచనాలు చెప్పారు, ఎన్నో విధాలైనటువంటి కార్యక్రమాలు జరిగించారు. అయితే వీళ్ళు ఎలాంటి కుమారులంట? పాపాన్ని కలిగిన కుమారులు, అక్రమం చేసే కుమారులు. చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, కుమారులే. మనుషులందరూ దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో దేవుడు చేసినటువంటి కుమారులే. అయితే వారిని దేవుణ్ణి ఏది సెపరేట్ చేస్తుండగా? పాపము. అందుకని అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి వెళ్ళిపోండి. మీ అక్రమము, మీ అపవిత్రత, మీ పాపము మీకు నాకు మధ్య అడ్డం నిలబడి ఉంది. మీరు దాన్ని భూలోకంలో బ్రతికినంత కాలం దాన్ని విడిచిపెట్టకుండా బ్రతికారు. ఆ హేతువు చేత ఇప్పుడు మీరు నా యొద్దకి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. నీకు నాకు వివాదం ఉన్నది, వివాదం పరిష్కారం కాలేదు. మీరు అద్భుతాలు చేసినా, స్వస్థతలు చేసినా, ప్రవచనాలు చెప్పినా, ఎన్ని చేసినా జీవితంలో మోసం ఉన్నదేమో, మోసగాళ్ళలాగా ఉన్నారేమో. మోసగాండ్రైన పనివారిగా ఉన్నారా? అన్యాయస్తులైన పనివారుగా ఉన్నారా? అసూయ కలిగిన వారుగా ఉన్నారా? లేని వార్తలు పుట్టిస్తూ అబద్ధాలు చెబుతూ మరి ఇతరుల్ని పాడు చేసేటువంటి వారుగా ఉన్నారా? కక్ష కలిగిన వారుగా, ద్వేషం కలిగిన వారుగా, పగ కలిగిన వారుగా ఉన్నారా? ప్రేమ లేనటువంటి వారుగా, క్షమించలేని వారుగా, ఎలాంటి కుమారులుగా ఉన్నారు? మీరు రండి దేవుడి దగ్గరికి, యేసయ్య దగ్గరికి రండి. ఇక్కడ క్రైస్తవులా, క్రైస్తవేతరులా కాదు. పాపము ఉన్న ప్రతి ఒక్కడు కూడా దేవుడి దగ్గరికి రావాలి. రోగం ఉన్న ప్రతి ఒక్కడు వైద్యుడి దగ్గరికి రావాలి. వైద్యుడి దగ్గరికి రాకుండా, ట్రీట్మెంట్ తీసుకోకుండా రోగాన్ని అలాగే పెట్టుకుంటే అతడు చనిపోతాడు. అయితే వైద్యుడి దగ్గరికి వస్తే, డాక్టర్ గారి దగ్గరికి వస్తే, ఆసుపత్రికి వస్తే, అతడు డాక్టర్కు చూపించుకుంటే, తన సమస్య చెప్పుకుంటే అతడు స్వస్థపరచబడతాడు, ఆరోగ్యవంతుడు అవుతాడు, బ్రతుకుతాడు. అలాగునే పాపంలో ఉన్నవాడు పాపం అలాగే పెట్టుకొని దేవుడికి దూరంగా ఉంటే అతడు లోకాన్ని వదిలిన తర్వాత నరకానికి వెళ్తాడు. అందుకని ఇక్కడ అన్నాడు, వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, సేవ చేస్తున్నారు, కల్పనా మాటలు మాట్లాడుతున్నారు, సేవ చేస్తున్నారు, లాభం సంపాదించుకోవడానికి అనేక విధాల దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు. ఎవరు బలహీనులై ఉన్నారో, ఎవరు లేనటువంటి దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారో,
ఎవరైతే మరి పేదవారుగా ఉంటూ ఉన్నారో అలాంటి వారి స్థలాలు గలుపుకుంటూ, పొలాలు గలుపుకుంటూ, వారి యొక్క చర్చీలు గలుపుకుంటూ, వారికి ఉన్నటువంటి సంఘాన్ని లాక్కొని పోతూ, తమకున్న బలం చేత, తమకున్న బలగం చేత అన్యాయం చేస్తున్న వారు లేరా? ఈనాడు సేవ చేస్తూనే ఎంత అన్యాయం చేస్తున్నారు, సేవ చేస్తానే ఎంత మోసం చేస్తున్నారు, సేవ చేస్తానే ఎన్ని తప్పుడు బోధలు చేస్తున్నారు, సేవ చేస్తానే డబ్బు కోసం ఎన్ని నీచమైన కార్యాలు చేస్తున్నారు, సేవ చేస్తానే ఎంత రాజీపడి బతుకుతూ ఉన్నారు అవినీతి పరులతో, దుష్టులతో, దుర్మార్గులతో, నీచులతో, నికృష్టులతో. సేవ చేస్తూనే రౌడీయిజం, సేవ చేస్తానే గూండాయిజం, సేవ చేస్తానే దౌర్జన్యం, సేవ చేస్తానే భయపెట్టడం జనాలని ఎంతమంది చేస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరి గురించి ఇక్కడ రాయబడింది. అక్రమం చేయవారులారా నా యొద్ద నుంచి పోండి. అయ్యా, దేవుని సేవ చేస్తున్నటువంటి బిడ్డ జాగ్రత్త. మన జీవితంలో అక్రమం ఉంటే ప్రమాదం, పాపం ఉంటే ప్రమాదం. అది ఉన్నదంటే వెంటనే డాక్టర్ దగ్గరికి రావాలి. రోగం ఉంటే ప్రమాదం, వెంటనే డాక్టర్ కాడికి రావాలి. రోగాన్ని చూపించుకోవాలి, చెప్పుకోవాలి. నాకు ఈ రోగం ఉంది, ఈ సమస్య ఉంది డాక్టర్ గారని చెప్పుకోవాలి. ఆయన ఇచ్చిన మందులు తీసుకోవాలి, వేసుకోవాలి, నయం కావాలి, ఆరోగ్యవంతుడు కావాలి, సంతోషంగా జీవించాలి. అలాగే పాపం ఉన్నటువంటి ఓ సోదరుడా, సోదరి, సేవకుడా, సేవకురాలా, నీలో ఉన్న పాపాన్ని నువ్వు అలాగే దాచుకుంటే దేవుడికి నీకు మధ్య అది వివాదంగా మారద్ది. రండి మన వివాదం తీర్చుకుందాం. ఇశ్రాయేలుని పిలుస్తున్నాడు, దేవుని ప్రజల్ని పిలుస్తున్నాడు, యాజకుల్ని పిలుస్తున్నాడు, ప్రవక్తల్ని పిలుస్తున్నాడు, పరిచారకుల్ని పిలుస్తున్నాడు, సంఘాన్ని పిలుస్తున్నాడు. రండి మన వివాదం తీర్చుకుందాం. మీకు నాకు మధ్య వివాదం ఉంది. ఏంటది అంటే మీ పాపాలు. రక్షింపనేరకున్నట్లు యెహోవా కూర్చుగాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఇదిగో మీ పాపాలు ఆయనకి మీకు అడ్డం వచ్చాయి. యెషయా గ్రంథం 59:1 అంటాడు. అందుకని ఆయన ఆలకింపకున్నాడు. కాబట్టి మీ పాపాలు అడ్డుగా ఉన్నాయి. మీ పాపాలనే ఆయనకి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. ప్రారంభంలో చెప్పా, యవ్వన కుమారుడు త్రాగుబోతుగా మారి ఊళ్ళో గొడవలని తెస్తూ ఉంటే తల్లిదండ్రికి ఎంత సమస్య అవుతుందో, ఎంత దుఃఖం కలుగుతుందో, అలాగా దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్న కుమారుడైన మనుష్యుడు పాపం చేస్తూ ఉంటే, అసూయపరుడుగా ఉంటే, ద్వేషం కలిగిన వాడుగా ఉంటే, పగ కలిగిన వాడుగా ఉంటే, కక్ష కలిగిన వాడుగా ఉంటే, మోసగాడిగా ఉంటే, అవినీతిపరుడుగా ఉంటే, అన్యాయస్తుడుగా ఉంటే, చెడిపోయిన వాడుగా ఉంటే, దొంగగా ఉంటే, దుర్వ్యసనాలు కలిగిన వాడుగా ఉంటే దేవుడికి కూడా అలాగే దుఃఖము, దుఃఖము, దుఃఖము. అందుకే ఆయన పిలుస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. రండి, మీ పాపాలు ఎంత ఎర్రనివైనా తెల్లబడతాయి. నేను తెల్లగా చేస్తాను, రండి. ఎలా తెల్లగా చేస్తాడు? నీ పాపాలు నువ్వు ఒప్పుకోవాలి. ఇదే మాటను మనము యెషయా గ్రంథములో 55వ అధ్యాయంలో చూస్తాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము. భక్తిహీనులు తమ మార్గము విడువవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. దేవుని వైపు తిరగాలంట. తిరిగేవారు ఏం చేయాలి? మానాలంట. ఏం మానాలా? 7వ వచనంలో, భక్తిహీనులు తమ మార్గాన్ని విడవాలి, దుష్టులు తమ తమలంపులు మానాలి. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. జాలి పడతాడు, క్షమిస్తాడు. ఎందుకంటే వచ్చినోడు కుమారుడు కదా. అయ్యా, అమ్మ, మోసకరమైన కుమారుడుగా ఉన్నావా? అన్యాయం చేసే కుమారుడుగా ఉన్నావా? తగాదాలు తెచ్చే కుమారుడుగా ఉండావా? తాగుబోతు కుమారుడుగా ఉండావా? తిరుగుబోతు కుమారుడుగా ఉండావా? చెడిపోయిన కుమారుడుగా ఉన్నావా? పడిపోయిన కుమారుడుగా ఉన్నావా? తప్పిపోయిన కుమారుడుగా ఉన్నావా? ఎలాంటి కుమారుడుగా ఉన్నా కూడా నిన్ను దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె రా, నిన్ను పవిత్రపరుస్తాను. దేవుని దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకో. అవి ఎంత భయంకరమైన పాపాలైనా కూడా ఆయన వాటి కోసం వెల చెల్లించాడు. తన ప్రాణాన్నే వెలగా ఇచ్చేశాడు.
ఆ హేతువు చేత క్షమిస్తాడు. ఊరక క్షమించడంలా ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఎట్టాటి పాపాత్ములని క్షమించేస్తాడంట అని కొంతమంది విమర్శిస్తుంటారు. ఊరక క్షమించడంలా, నా దగ్గరికి రాండి నేను మిమ్మల్ని క్షమిస్తానని ఊరక బురిడి మాటలు చెప్పడం, ప్రాణము వెలగా ఇచ్చేశాడు ఆయన. నీ కోసము తన కుమారుణ్ణి వెలగా ఇచ్చేశాడు, తన ప్రాణాన్ని వెలగా ఇచ్చేశాడు. ఆ హేతువు చేత అంత ఖరీదు చెల్లించాడు కాబట్టి నీ కోసము, అంత ప్రైస్ పే చేయబడింది కాబట్టి నీ కోసము నీకు క్షమాపణ అనేది ఉచితంగా ఇస్తున్నాడు ఆయన. అవకాశం వాడుకోండి, వినియోగించుకోండి. కులము లేదు, మతం లేదు, దేశం లేదు, వర్గం లేదు. అందరూ ఆయన బిడ్డలే, మానవులందరూ ఆయన బిడ్డలే. అందరూ ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే. ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ దేశం వాళ్ళైనా అందరూ ఆదాము నుంచి వచ్చిన వారే. అందరూ ఆదాము సంతానమే. అందరూ దేవుడి వలన వచ్చిన వాళ్ళే. కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. ఇప్పుడు వివాదం తీర్చుకోకపోతే రేపు పొద్దున విడిపోతారు. మీరెవరో నాకు తెలియదు, పోండి అంటాడు ఆయన. కాబట్టి విశ్వాసుల, అవిశ్వాసుల, పరిచారకుల, పెద్దల, సేవకుల ఇది మ్యాటర్ కాదు. నీలో పాపం ఉన్నట్లయితే వెంటనే వచ్చేసే దేవుడి దగ్గరికి. నీకు రోగం ఉంటే డాక్టర్ కాడికి పరిగెత్తుకొచ్చినట్లుగా నీలో ఏ పాపం ఉన్నా దేవుడి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఆయన దగ్గర ఒప్పుకో. ఆయన రక్తము వలన నువ్వు శుద్ధీకరింపబడతావు. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులు చేస్తుంది. యోహాను 1:17 ఉంది. కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తం. నీవు ఆయన వైపు తిరిగినప్పుడు, నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు, నీ పాపాలు విడిచిపెట్టినప్పుడు, ఆయన క్షమాపణ కోరుకున్నప్పుడు ఆయన జాలి పడతాడు, బహుగా క్షమిస్తాడు. నీ పాపాలన్నింటినీ కడిగి నిన్ను పవిత్రపరుస్తాడు. హిమము కంటే తెల్లగా చేసి నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన మనసు ఇస్తాడు, నూతన స్వభావం ఇస్తాడు. ఈ యొక్క నూతన వస్త్రం లాంటిది ఇస్తాడు. పాత వస్త్రాలు తీసి నూతన, ఇంకా మురికి అనేది అంటుకోకుండా జాగ్రత్తగా జీవించు. ఒకవేళ ఎక్కడన్నా మురికి అంటుకుంటే, ఎక్కడన్నా పొరపాటు చేసి, తప్పు చేస్తే, పాపం చేస్తే మరలా దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకొని నిన్ను నువ్వు శుద్ధీకరించుకొని పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధంలో ముందుకు సాగి వెళ్ళు. ప్రభు వస్తున్నాడు, రాకడ దగ్గర పడింది, రాకడ సూచనలన్నీ కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆలస్యము చేయక ప్రభువు దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకో. నీ వివాదం, దేవుడికి నీకు మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కారం చేసుకో. విడిపోయే పరిస్థితిలోకి రావద్దు. రేపు పొద్దున దేవుడు అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు, వెళ్ళిపోయంటే శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమతో దేవుడు పిలుస్తుండగా వెంటనే రండి, ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన్ని వేడుకోండి, పాపాలు ఒప్పుకోండి, క్షమాపణ కోరుకోండి. ఆయన రక్తము మీ కొరకు సిద్ధముగా ఉన్నది. సిలువలో కార్చిన దేవుని రక్తము ద్వారా మీరు కడగబడి, పరిశుద్ధపరచబడి, దేవుని యొక్క నూతన యెరూషలేము నగరంలో నివసించుట కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. దయామడివైన తండ్రి, శ్రేష్టమైన నీ మాటలకు వందనాలు. ప్రజల్ని ప్రేమతో పిలుస్తున్నారు. ఆదాము ద్వారా తప్పిపోయిన ప్రజలందరినీ కూడా, మానవ జాతి అంతటినీ కూడా పిలుస్తారు. రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు అవి ఎంత భయంకరమైనప్పటికి కూడా నేను వాటిని క్షమిస్తాను, నేను వాటిని కడుగుతాను, నేను పరిశుద్ధపరుస్తాను. అవి కెంపు వలె, ఎర్రనివైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉంటాయి అని చెప్తున్నారు. హిమము కంటే తెల్లగా చేస్తా అని చెప్తున్నారు. కాబట్టి మా ప్రభువు ఈ సమయంలో వాక్యం విన్న ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఏ ఏ పాపాలు దాగి ఉన్నాయో వాటన్నిటిని నీ దగ్గర ఒప్పుకోవడానికి సహాయం చేయండి. మా జీవితాల్లో రోగం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి రోగాన్ని చెప్పుకొని మందులు తీసుకొని పరిష్కారం పొందినట్లుగా పాపం ఉన్న ప్రతి ఒక్కరూ పరిగెత్తుకొని వచ్చి తమ పాపాలని ఎదుట ఒప్పుకొని క్షమాపణ కోరుకొని, మా తండ్రి నీ యొక్క రక్తంలో తమ పాపాలు కడుక్కొని వారు పరిశుద్ధపరచబడిన వారై నూతన జీవితాన్ని పొందుకోవడానికి సహాయం చేయి. విశ్వాసుల, అవిశ్వాసుల, సేవకులు ఎవరైనా ఎవరి జీవితంలో పాపం ఉంటే నాయన నువ్వు ఒప్పుకునే దేవుడు కాదు, నువ్వు పరిశుద్ధుడైన దేవుడు. నేను పరిశుద్ధుడైన, మీరు పరిశుద్ధంగా ఉండమన్నావు. కాబట్టి ప్రతి ఒక్కరూ పాపం విషయం నిర్లక్ష్యంగా ఉండకుండా తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నీ రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీ రెండవ రాకడ కొరకు సిద్ధపడేలాగా నూతన యెరూషలేములో నాయన యుగ యుగములు నీ మహిమలో ఉండుట కొరకు ప్రతి ఒక్కరు సిద్ధపడేలాగా అనుగ్రహించమని, ఈ వాక్యం విన్నవారు కుటుంబాలని కలిగిన సమస్తము దీవించి కాపాడి రక్షించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి నీ దాసుని, నీ కుటుంబాన్ని కలిగిన సమస్తాన్ని బహుగా దీవించమని కోరుకుంటూ యేసు ప్రభు దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.
ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకలాశీర్వాదములు వాక్యం విన్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబంలో కలిగిన సమస్తం సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.